ఖచ్చితంగా ఆగా తీసుకోవాల్సిన బండిది వోక్స్ వ్యాగన్ తరఫు నుంచి. ఆల్రెడీ మీకు అందరికి తెలిసి ఉండొచ్చు వోక్స్ వ్యాగన్ టెరా ఎప్పుడు లాంచ్, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మీన్ వైల్ ఏవేవి రాని ఫీచర్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లియర్ గా డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బై ద వే మీరు ఆగాల వద్దా అని కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. కానీ నిజంగా వర్త్ భయం కాదని అయితే చెప్తాను. ఎప్పుడు లాంచ్ అన్ని కూడా మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా కష్టం అవుతుంది వీడియోస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడానికి. అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా గ్యారేజ్ తరఫు నుంచి. లైక్ చేస్తే మోటివేషన్ వస్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి బూస్టప్ లాగా కనిపిస్తుంది. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. హైప్ లైక్ చేయడం వల్ల మీకు అమౌంట్ కట్ కాదు, నాకు అమౌంట్ రాదు. సో ఒక ఎంగేజ్మెంట్ అయితే పెరుగుతుంది. యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తుంది. నచ్చలేదా పర్వాలేదు, డిస్లైక్ కూడా మీరు చేసి అయితే వెళ్ళిపోవచ్చు. కింద కమెంట్ చేయించు ఎక్కడ వీడియోలో పార్ట్ నచ్చలేదని. నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. వోక్స్ వ్యాగన్ తరఫు నుంచి టెరా అన్నమాట. సేమ్ మనకి కైలాక్ లాగానే ఉంటుంది. కైలాక్ కంటే కూడా, అంటే ఈవెన్ స్కోడా కంటే కూడా మనకి వోక్స్ వ్యాగన్ చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా అనొచ్చు మీరు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అనమాట. వీడియో చెప్తే చాలా లెంత్ అయితే ఎక్కువైపోతుంది. మెకానికల్ పరంగా అంతా కూడా స్కోడా తరఫు నుంచి, అంటే స్కోడా యూజ్ చేసేదంతా కూడా వోక్స్ వ్యాగన్ అయితే మీరు నమ్ముతారా? సో అందుకే వోక్స్ వ్యాగన్ బెటర్ అని చెప్తున్నాను స్కోడాకి సంబంధించి కూడా. సో స్కోడా కైలాక్ లాగానే ఉంటుంది. సబ్ 4 మీటర్స్ ఎస్యూవీకి సంబంధించి, ఆ మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ కి సంబంధించి, అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించి. మీకు తెలుసా, ఒక మంత్ సేల్స్ కి సంబంధించి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో 1,15,000 బండ్లు, అంటే 1,15,000 బండ్లు అమ్ముడు పోతే ఎంత నమ్ముతారు మీరు? నెక్సానే కావచ్చు, వెన్యూ కావచ్చు, సోనెట్ కావచ్చు, ఈవెన్ XUV 3XO, బ్రీజానే కావచ్చు. టాప్ లిస్ట్ లో పంచ్ కూడా ఉంటుంది. సో సెకండ్ కి సంబంధించి, థర్డ్ కి సంబంధించి అన్ని కూడా మారుతి లేకపోతే టాటా ఇవే బండ్లు, ఈవెన్ హ్యుండాయ్ కి సంబంధించి. రీసెంట్ గా సోనెట్ కూడా చాలా బాగా స్కోర్ చేస్తుంది. సో ఓవరాల్ కలుపుకొని 1,15,000 పైన మనకి ఈ మంత్లీ సేల్స్ అయితే టార్గెట్ అచీవ్ అవుతుంది కాంపాక్ట్ ఎస్యూవీస్ సంబంధించి. ఎస్పెషల్లీ జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో డబుల్ అయిపోయిందని చెప్పొచ్చు దీని యొక్క సేల్స్ అనేది. సో ఆ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పుడు వోక్స్ వ్యాగన్ అయితే అడుగైతే పెట్టబోతుంది. వోక్స్ వ్యాగన్ అంటే ఆల్రెడీ వెహికల్ అయితే రెడీగా ఉంది. సో బ్రెజిల్ మార్కెట్ లో, సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్రెడీ అమ్ముడైతుంది. సేమ్ అక్కడ కూడా వోక్స్ వ్యాగన్ టెరా పేరుతోనే పిలుస్తున్నది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి లుక్స్ కానీ అదంతా కూడా బ్రెజిల్ ఆల్రెడీ అమేజింగ్ గా ఉన్నాయి. కాకపోతే ఇండియన్ కండిషన్స్ ఇంకొంచెం పీక్స్ అయితే చేస్తుండొచ్చు. ఇంకా ఏంటనేది ఇంకోటి ఏంటంటే మనకి లుక్స్ తో పాటు, డిజైన్ తో పాటు మనకి మెయిన్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో దట్టు మనకి స్కోడా కైలాక్ లోనే కావచ్చు, ఇప్పుడు వోక్స్ వ్యాగన్ సంబంధించి ఈ టెరానే కావచ్చు. సో ఈ బడ్జెట్ కి సంబంధించి సో ప్రైస్ కూడా రివీల్ చేస్తారు. సో స్టేట్ ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రైస్ కి సంబంధించి లో బడ్జెట్, సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి మినిమం డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని కూడా ఇచ్చినట్టయితే ఎవరు వదులుకోదు చెప్పండి. ఈవెన్ ఖచ్చితంగా ఆగి మళ్ళీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో టెరా కూడా ఆగి తీసుకుంటే చాలా చాలా బెటర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు వోక్స్ వ్యాగన్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది ఈవెన్ స్కోడాకి సంబంధించి. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ అనమాట. లుక్స్ కానీ, డిజైన్ కానీ, ఈవెన్ లుక్స్ బాగుండబోతున్నాయి, ఈవెన్ స్టైలిష్ గా ఉండబోతుంది వెహికల్ కి సంబంధించి. అండ్ ఈవెన్ ఏంటంటే మనకి డిజైన్ కూడా చాలా వరకు కాస్మెటిక్ చేంజెస్ అయితే కంపేర్ టు బ్రెజిలియన్ మార్కెట్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించి వెహికల్ సేల్ అవుతుందో దాంతో కంపేర్ చేస్తే కొంచెం మనకి ఈ మార్కెట్ కి తగ్గట్టుగా కొంచెం ట్యూనింగ్ అయితే మనకి చేస్తుండొచ్చు. ఆల్మోస్ట్ వోక్స్ వ్యాగన్ కి సంబంధించి 275 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది ఓన్లీ ఈ ఒక్క బండి పైనే ఆ ఇండియాకి సంబంధించి. అది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ టెరా పైనే, అది ఏదైనా కావచ్చు, R&D డిపార్ట్మెంట్ కి సంబంధించి లేకపోతే డిజైన్, లుక్స్ పరంగా కంప్లీట్ గా ఇక్కడ మనకి సంబంధించి 275 crores అయితే ఆల్రెడీ ఆ ఇన్వెస్టింగ్ కి రెడీగా ఉందన్నమాట. ప్రైస్ కి సంబంధించి కూడా నిజంగా మీరు షాక్ అయితే గురవుతారు. స్టార్టింగ్ బేస్ మోడల్ కి సంబంధించి, టాప్ మోడల్ కి సంబంధించి చాలా చాలా బడ్జెట్ గా ఉండబోతుంది. ఈవెన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ అనమాట. అండ్ ఇంజన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 1 లీటర్ మనకి టర్బో ఇంజన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 115 PS పవర్ తో పాటు 178 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది, మీ సేమ్ కైలాక్ లాగానే. అండ్ ఈవెన్ మనకి 8 స్పీడ్ తో టార్క్ కన్వర్టర్ అయితే వస్తుంది. 6 స్పీడ్ కాదు, 7 స్పీడ్ కాదు, 8 స్పీడ్ తో టార్క్ కన్వర్టర్ వస్తుంది. అంటే దట్టు జర్మన్ టెక్నాలజీ సంబంధించి చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఆ టార్క్ కన్వర్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది 8 స్పీడ్ వల్ల. మైలేజ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా, 1-2 కిలోమీటర్స్ యాజ్ కంపేర్ టు ఏదైతే వేరే కాంపిటేటర్స్ సంబంధించి. అంతేకాకుండా మనకి రిఫైన్మెంట్ పరంగా కూడా గేర్ ట్యూనింగ్ కావచ్చు, షిఫ్టింగ్ కావచ్చు, చాలా చాలా ఒక మక్కన్ లాగా అంటారు హిందీలో, అట్లా అంత పర్ఫార్మెన్స్ అయితే మనకి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో వస్తుంది. అండ్ ఫీచర్స్ వైజ్ నో డౌట్ చాలా చాలా మ్యాసివ్ ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. కాకపోతే కొన్ని ఫీచర్స్ కూడా
అన్వాంటెడ్ వి రిమూవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. లైక్ యూస్ కానివి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అయితే కొన్ని ఫీచర్స్ అయితే యూస్ కావు, అవి కూడా చెప్తాను. ఫీచర్స్ వచ్చేసి ఇవి మనం మాట్లాడుకున్నట్టయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి మనకి 10 ఇంచ్ అయితే రావచ్చు. అండ్ 8 ఇంచ్ మనకి కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇప్పుడు చాలా మ్యాండేటరీ అయిపోయింది, ఎందుకంటే సమ్మర్ వల్ల చాలా వరకు మ్యాండేటరీ అయిపోయింది. రీసెంట్ గానే బ్రీజాలో కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో వెంటిలేటెడ్ సీట్స్ కి సంబంధించి, క్రూజ్ కంట్రోల్ కి సంబంధించి, స్టైలిష్ లుక్ తో అలై వీల్స్ న్యూ డిజైన్ తో సంబంధించి సో ఏవేవి రావని మనం నోట్ చేసుకున్నట్టయితే 360 డిగ్రీ కెమెరా రాదు, అడాస్ ఫీచర్ కూడా రాదు. ఈవెన్ బ్రీజా కి సంబంధించి కూడా అడాస్ అట్లా ఏమీ వెళ్ళదు. కాకపోతే లెవెల్ 1 కి సంబంధించి ఒక్క 2 to 3 లేకపోతే 3 to 4 అట్లా కొన్ని మాత్రమే ట్రాఫిక్ సంబంధించి అట్లా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసినారు బ్రీజా కి సంబంధించి. ఇక్కడ కూడా అడాస్ అయితే రాదు, ఎందుకంటే కంప్లీట్లీ బడ్జెట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించి మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, లేకపోతే మనకి బడ్జెట్ ఓరియంటెడ్, ఇంకోటి ఏంటంటే లుక్స్ పరంగా, స్టైలిష్ పరంగా, డిజైన్ పరంగా, ఈవెన్ మినిమం ఫీచర్స్ తో ఎస్పెషల్లీ మెయిన్ టార్గెట్ బడ్జెట్ లవర్స్ కి ఇది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అడాస్ అయితే రాదు, పానోరమిక్ సన్ రూఫ్ అట్లా ఏమీ రాదు. నార్మల్ అయితే ఇచ్చే ఛాన్స్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు సన్ రూఫ్ కూడా ఇండియన్ మార్కెట్ సంబంధించి మ్యాండేటరీ అయిపోయిందని నా పర్సనల్ ఫీలింగ్. బై ద వే మీలో చాలా మందికి సన్ రూఫ్ నచ్చొచ్చు, నచ్చకపోతూ సన్ రూఫ్ నచ్చని వాళ్ళు ఏదైనా ఉంటే మీరు కింద కమెంట్స్ లో షేర్ అయితే చేసుకోండి. కొంచెం కమెంట్స్ చేయండి, ఎంగేజ్మెంట్ వీడియోకి చాలా బాగా పెరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కూడా తెలుస్తుంది, సో దట్ నేను క్లారిఫై చేయడానికినే కావచ్చు. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్న వీడియో చేయాలని కూడా నాకు క్లారిటీ వస్తుంది కదా. సో మీరు కమెంట్స్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు కదా. లైక్ చేయడం వల్ల అయితే తెలియదు. లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి, సో దట్ ఎంగేజ్మెంట్ బాగా పెరుగుతుంది ఆ వీడియోకి సంబంధించి. అండ్ ఇంకొకటి పానోరమిక్ కింద మీరు చెప్పినట్టు సన్ రూఫ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. పానోరమిక్ సంబంధించి నార్మల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిక్వైర్డ్ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ప్రతి ఫీచర్ మనకి ఇందులో అయితే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ సేఫ్టీ కూడా చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే జర్మన్ టెక్నాలజీ బండి ఇది. ఆ కటింగ్ ఎడ్జ్ కి సంబంధించి కూడా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది ఈ బండ్లకు సంబంధించి. సేఫ్టీలో అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇక్కడ బడ్జెట్ సంబంధించి వీళ్ళ టార్గెట్ కాదు, ఏ బడ్జెట్ కి సంబంధించిన వెహికల్ అయినా, ఈవెన్ కైలా కూడా చూసుకోవచ్చు, స్కోడాకి సంబంధించి సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే పర్టికులర్ గా పీపుల్ అంటే పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే లవ్ చేసేలాగా దీని యొక్క డిజైన్ అయితే ఉండబోతుంది. నో డౌట్ స్టెరా ఆల్రెడీ బ్రెజిలియన్ మార్కెట్ లో అమ్ముడు పోతుంది, దాని యొక్క పిక్స్ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, ఇప్పుడు వీడియోలో కూడా అటాచ్ చేసి ఉన్నాను. దానికంటే కూడా ఇంకొంచెం ట్వీక్స్ అయితే ఫ్రంట్ కి సంబంధించి, సైడ్ కి, రియర్ కి సంబంధించి, ఇండియన్ మార్కెట్ కి సంబంధించి కొంచెం ట్యూనింగ్ అయితే చేస్తారు. ఎందుకే కాబట్టి 275 crores అయితే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు ఆ ఇండియన్ మార్కెట్ కి సంబంధించి. బూట్ స్పేస్ కి సంబంధించి కూడా 360 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉండబోతుంది. ఆల్మోస్ట్ 189 mm గ్రౌండ్ క్లియరెన్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండబోతుంది. సేఫ్టీ కూడా ఫీచర్స్ కి సంబంధించి చాలా బెటర్ గానే ఉండబోతుంది. మైలేజ్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి 19 kilometers, కాకపోతే ఒక 16 to 17 ఇచ్చిన చాలా బెటర్ అనే చెప్పొచ్చు. సిటీకి సంబంధించి మంచిగా నడుపుకుంటే 14 to 15, 15 to 16 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ మీ డ్రైవబిలిటీని బట్టి, ఒక్కొక్కలాగా నడిపిస్తుంది అనమాట. మంచిగా గేర్ షిఫ్టింగ్ బాగా చేసుకొని స్మూత్ రైడ్ కనుక మీరు సిటీలో చేసినట్టయితే ప్రాపర్ గా ఖచ్చితంగా 15 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే 12, 13, 14 ఈ మధ్యలోనే వస్తుంది. నో డౌట్ హైవే పరంగా చాలా బాగుంటుంది. 17 to 18 దట్టు ఈ బడ్జెట్ కి సంబంధించి, ఎస్పెషల్లీ వోక్స్ వ్యాగన్ జర్మన్ టెక్నాలజీ సంబంధించి వస్తుందంటే చాలా గ్రేట్. కానీ అప్పటికి మళ్ళీ ఏమైనా ఈ 85, ఈ 100 అంటే మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి వస్తే మనమైతే ఏం చేయలేం, అది మళ్ళీ సపరేట్ డిఫరెంట్ సినారియో అనమాట అది. సో ఇది మైలేజ్ కి సంబంధించి. రియల్ ఏసీ వెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, టైప్ 6 సంబంధించి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కూల్డ్ గ్లో బాక్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ టీపీఎంఎస్ వస్తుంది, టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్. దాంతో పాటు మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ తో పాటు రియల్ కెమెరా కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. లాంచ్ కొంచెం అయితే మీరు ఆగాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు 275 crores ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ బండి రెడీగా ఉంది బ్రెజిల్ లో మార్కెట్ కి సంబంధించిన. అదే కొంచెం లైట్ గా ట్యూనింగ్ చేసి అట్లా లాంచ్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళ మోటివ్ ఏంటంటే అకార్డింగ్ టు ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టుగా ఫీచర్స్ ఏ కావచ్చు, లైట్ గా డిజైన్ ట్వీక్స్ ఏ కావచ్చు, లేకపోతే కొంచెం ఆ ఇంటీరియర్స్ కి సంబంధించిన ఆ లేఅవుట్ కి సంబంధించి కొంచెం ఇండియన్ మార్కెట్ కి కొంచెం ట్యూనింగ్ చేస్తే బాగుంటదన్న వీళ్ళ ఫీలింగ్ అనమాట. దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ వెహికల్ రెడీగా ఉంది, ఇంజన్ కూడా రెడీగా ఉంది. ఏదో కొంచెం అట్లా ఈ ఫెస్టివల్ సీజన్ కి లాంచ్ చేయొచ్చు. కానీ మేబీ లాంచ్ కి సంబంధించి ఇంత కొంచెం డిలే, ఒక 4 to 5 months అయితే డిలే అయితే అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. మేబీ జనవరికి 2027 కి సంబంధించి
ఆ లుక్స్ కానీ లేకపోతే ఫస్ట్ అదంతా కూడా రివీల్ చేసుకొని ఇంకొక 1 month లో మేబీ జనవరి టు మార్చ్ మధ్యలో దీని యొక్క వెహికల్ అయితే లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టుగా డిజైన్ కి సంబంధించి కొన్ని ట్వీక్స్ కావచ్చు, లేకపోతే ఇంటీరియర్స్ కి సంబంధించి కొన్ని ట్వీక్స్ కావచ్చు, అట్లా చేయడానికి కొంచెం అయితే టైం అయితే పడుతుంది. ఆల్రెడీ వెహికల్ రెడీ ఉంది, ఇమీడియట్ లాంచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నా వాంటెడ్లీ చేస్తలేదు. ఎందుకంటే ఇక్కడనే మనం తెలుసుకోవాలి, ఒక చాలా వెల్ ప్లాన్డ్ గా ఆ కంపెనీ అయితే ఆలోచిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టుగా, లేకపోతే ఇండియన్ మార్కెట్ ని ఎస్పెషల్లీ ఇక్కడ ఉండే అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో, మినీ ఎస్యూవీ సెగ్మెంట్ లో ఉండే అడ్వాంటేజ్ ని గ్రాప్ చేయడానికి కంపెనీ చాలా క్రూషియల్ గా రోల్ అయితే ప్లే చేస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇమీడియట్ ఇట్లా రిలీజ్ చేసేయచ్చు, కాకపోతే వీళ్ళ టార్గెట్ అది కాదనిపిస్తుంది. లాంగ్ టర్మ్ గా వీళ్ళ టార్గెట్ అయితే అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టెరా అయితే అప్కమింగ్ లాంచ్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఇంకొకటి టెస్టింగ్ కూడా చేయాలి. ఈ డిజైన్ పరంగా, ఈవెన్ ఇంజన్ పరంగా కొంచెం ట్యూనింగ్ చేసినా కానీ మనకి తగ్గట్టుగా సో చాలా టెస్టింగ్ కూడా చేయాలి. కాబట్టి ఇవన్నీ మనకి మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ 2027 ఖచ్చితంగా జనవరికి ఒక మేజర్ అప్డేట్ అయితే రావచ్చు. ఈవెన్ ఈ ఇయర్ ఎండింగ్ కూడా ఒక మేజర్ అప్డేట్ అయితే రావచ్చు. లైక్ ఎప్పుడు లాంచ్ ఏందనేది ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మనకి 275 crores కూడా ఇన్వెస్ట్ చేస్తున్నది కాబట్టి మనం ఇక్కడ కూడా అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వోక్స్ వ్యాగన్ కి సంబంధించి టెరా వెహికల్. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.